హాయ్ అండి అందరికీ. స్కూల్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా! ఇంకా ఏ పనైనా నిదానంగా చేసుకోవచ్చు, నీట్‌గా చేసుకోవచ్చు అనేసి అయితే ఈ కిచెన్ వాల్‌పేపర్స్ ఎప్పుడో ఆర్డర్ పెట్టాను. కానీ వచ్చేసాయి. కానీ నేను పని చేసుకోలేదనమాట. ఇంకా పిల్లలు స్కూలు హాలిడేస్ ఇంకా ఆఫ్టర్‌నూన్ స్కూల్ కదా! అప్పుడైతే ఇంక ఇంట్లో ఏ పని చేసేదానికి అవ్వదు. ఇంకా స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం ఇదే సరిపోతూ ఉండేది. ఇంట్లో పనులు చేసుకోవడం. ఇదైతే నీట్‌గా క్లీన్‌గా చేసుకుందామని పక్కన పెట్టేసాను. ఇంకైతే గ్యాస్ స్టవ్ ఇక్కడ మా పాతకాలం పద్ధతిలో మా అత్త అయితే పగ్గూడైతే కట్టింది. ఆ పాతకాలం పద్ధతిలో చేసేదే బాగుందన్నమాట. ఈ పొగ్గూడు కట్టడం వల్ల ఇంట్లో నీట్‌గా ఉండేది. జిడ్డయితే ఉండేది కాదు. నేనైతే ఇంకా వంటలు వీడియోలు పెట్టడానికైతే ఇది మబ్బుగా ఉందని కిచెన్ గ్యాస్ స్టవ్ అయితే అటు సైడ్ మార్చాను. ఇటు సైడ్ అయితే పెట్టాననమాట. ఇక్కడ చిన్న చిన్న పెట్టాను కదా! రోజు వాడుకునేవన్నమాట ఇవి. ఇక్కడైతే పెట్టాను. ఇక్కడ పెట్టడం వల్ల మొత్తము జిడ్డు జిడ్డుగా అయిపోయాయన్నమాట. అండ్ అంతా గ్యాస్ స్టవ్‌లో వచ్చే తిరగబాతేసినప్పుడు గానీ ఇదంతా మస్తు మస్తుగా అయిపోయినింది. మసకగా. దానికైతే స్టవ్ అయితే మళ్ళీ తిరిగి అక్కడ పెట్టేశాను. ఎక్కడున్న గ్యాస్ స్టవ్ అక్కడ పెట్టేశాననమాట. ఇప్పుడైతే క్లీన్‌గా అసలు 6 నెలలు క్లీన్ చేయకపోయినా కూడా ఏ మాత్రం జిడ్డు ఉండదనమాట. ఎందుకంటే ఆ పగ్గూట్లో నుంచి నేరుగా పైకెళ్ళిపోతుంది. అక్కడ పాతకాలంలో వాళ్ళకైతే బాగా తెలుస్తుందనమాట దీని ఉపయోగం అయితే. ఇంకా కిచెన్ అయితే ఇలా సూపర్‌గా తయారైందనమాట. ఎందుకంటే నేను 1 వీక్ ఒకసారి తోముతూనే ఉండాలనమాట. ఒకే ఒక వారం పెట్టుకున్నాను ఇటు సైడ్ గ్యాస్ స్టవ్వు. మొత్తం సా అక్కడుండే బేషన్లు మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయాయనమాట. దానివల్ల ఇంకా బాగుండదనేసి ఇంకా గ్రీన్ కలర్ అయితే పెట్టమన్నారు. గ్రీన్ కలర్ వాల్‌పేపర్ అయితే వేశాననమాట గ్యాస్ స్టవ్ కిందకి. అసలు నీళ్ళు పడినా గానీ డైరెక్ట్‌గా కిందకొచ్చేస్తాయనమాట. లేదా చెత్త పడినా గానీ నీట్‌గా వచ్చేస్తుంది. ఇంతకుముందు ఈ వాల్‌పేపర్ ఏయకముందు అసలు పెయింట్ అంతా ఎగిరిపోయి చాలా గలీజ్‌గా ఉన్నింది కిచెన్‌లో గ్యాస్ స్టవ్ కింద. మొత్తం కిచెన్ వాల్‌పేపర్స్ అయితే తక్కువ కాస్ట్ అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టాను మొత్తం. ఇదైతే కిచెన్ గోల్డ్ కలర్ ముందు ఏసాననమాట. ముందు వీడియో గానీ ఉంది. దాని తర్వాత ఈ వైటు అండ్ గ్రీన్ అని తీసుకున్నాను. గ్రీన్ అయితే స్టవ్ కింద వేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా! వాస్తునైతే ఖచ్చితంగా నమ్ముతాను. గ్రీన్ కలర్ అయితే బాగుంది నాకు. ఇంకా వైట్ కలర్ అయితే బాగుంటుంది అనేసి గ్రీన్ కలర్ దానికేసి మిగిలిన వెనకాల వాల్‌పేపర్ ఉంటుంది కదా! దాన్ని అయితే ఇలా ఆర్గనైజేషన్ చేశాననమాట. నీళ్ళు ఏదైనా పడితే డైరెక్ట్‌గా తుడుచుకునే మాదిరిగా డైరెక్ట్‌గా అట్లే పెట్టాననమాట. దానికి అది ఉపయోగపడింది. దాన్ని తీసి వాడేసిన న్యూస్ పేపర్ కానీ ఉపయోగపడిందనమాట. ఇప్పుడైతే ఇలా అయితే తయారైంది. కిచెన్ అంటే అప్పుడప్పుడు ఇలా మార్చుకుంటూ ఉంటే మనకు కూడా హ్యాపీ అనమాట. ఇల్లే ప్రపంచం కాబట్టి వీటితోనే బిజీగా ఉంటే మనకు ఎటువంటి చెడు ఆలోచనలు రావు. మనకు పిల్లలు, ఇల్లు ఇదే బాగుంటుందన్నమాట. హ్యాపీగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. ఎటువంటి చెడు అలవాట్లు రావు. ఇంకా మా అమ్మ అయితే వచ్చిందనమాట. మా అమ్మ పెంచిన పెంపకమే నిజానికి మా అమ్మ పడిన కష్టంలో నేను కాలుభాగం అయితే పడలేదనుకుంటాను. ఈ గ్యాస్ ఆల్రెడీ ఉన్నా కూడా నేను పొయ్యిలోనే చేసుకుంటాననమాట. హాలిడేస్ కదా! ఇంకా పొద్దున్న, సాయంత్రం కూడా ఇలా బయటే చేసుకుంటాను. ఎందుకంటే అసలు పక్షులు అయితే కిలకిలకిలా అంటూ ఉంటాయి మార్నింగ్. చల్ల గాలి వస్తూ ఉంటుంది. చెట్లు ఉన్నాయి కదా ఇంటి ముందర. దానివల్ల నేను పొయ్యిలోనే చేసుకుంటాను. మామూలుగా స్కూల్ ఉండేటప్పుడు అయితే సండే చికెను, మటను ఇలాంటి ఐటమ్స్, దోస ఇలాంటివి మాత్రమే పొయ్యిలో చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడైతే అన్నీ పొయ్యిలోనే చేసుకున్నాననమాట. హాలిడేస్ కదా టైం ఉంటుంది. 9కి చేసినా కానీ 9 గంటలకు తింటారనమాట. వాళ్ళు నిద్ర లేసేదే 9 గంటలకు పిల్లలు. మార్నింగ్ లేయరు కదా! స్కూల్ ఉన్నప్పుడైతే 7 గంటలకంతా కాబట్టి స్టవ్ పైన చేసేదాన్ని. ఇప్పుడైతే పొయ్యిలో చేసినా ఏం పర్వాలేదు. ఇంకా అయితే మా అమ్మ వచ్చిందంటే ఇంకా బోటి కూర తేవాల్సిందే. మా అమ్మ చేత చేసి నేను తినాల్సిందేనమాట. ఇంకా మా అమ్మ కానీ మా నాన్న కానీ వచ్చినప్పుడు ప్రతిసారి ఇలాగే తీస్తారనమాట సరుకులు ఇంట్లో. ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి అదో సంతృప్తి అన్నమాట. ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఇలా నాకు కావాల్సిన వస్తువులంతా తీసేస్తారు. ఆల్రెడీ నేను తీసేసుకున్నాను అనమాట 1 మంత్ కావాల్సినవన్నీ. అయినా మా అమ్మ ఒప్పుకోదు. వచ్చిన ప్రతిసారి మా అమ్మ నాన్నలు ఇలాగే తీయించేవాళ్ళు. ఇంకా అయితే చపాతీ అనమాట నైట్ అండ్ పొద్దున చేసింది పెసరపప్పు సంగటి అనమాట ముద్ద, రాగి ముద్ద. ఇంకా మధ్యాహ్నం అయితే అదే తిన్నాము. ఉప్మా చేసుకున్నాము. బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకున్నాం అనమాట మధ్యాహ్నము పిల్లలు తినేదానికి. అదే మేము తిన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే చపాతీ పొయ్యిలోనే చేసి బయటే తింటారనమాట పిల్లలు కూడా. చాలా చల్లగా ఉంటుంది. చూడ్డానికి మీకు మబ్బుగా ఉంది కానీ మాకు వెలుతురు అయితే బాగుంది. చల్లగాను ఉంటుంది. ఇంకా పొద్దున్న లేసి ఇంకా ఆదివారం అనమాట. ఆదివారం అయితే నేను కంపల్సరీ ఈ ముగ్గే వేసుకుంటాను. ఇది సెంటిమెంట్గా ఈ ముగ్గు మాత్రమే వేస్తాననమాట. ప్రతి ఆదివారము ఇదే ముగ్గేస్తాను.
ఆదివారానికి సూర్యదేవుడే కదా, కాబట్టి అటువంటి ముగ్గు మాత్రమే వేసుకుంటాను సెంటిమెంట్గా. ఇంకైతే మార్నింగ్ అనమాట, సండే మార్నింగ్ ఇంకా బోటి అయితే తేవడానికి అయితే మార్నింగే వెళ్ళాలన్నమాట. అలాంటివి ఏదైనా బాగుండే కావాలంటే నేను ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా తెచ్చుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళు వస్తేనే ఈ బోటి కూర నాకు చేయడానికి రాదు. అది నీట్గా క్లీన్ చేసి చేయడం చాలా ఈజీ అయినా కానీ దాన్ని క్లీన్ చేసే పద్ధతి వేరే అనమాట. మా అమ్మ వాళ్ళు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటారు. దాన్ని అయితే ఉడికి నీళ్ళల్లో వేసి అది ఏంటంటే రాగిపిండి అంతా వేసి క్లీన్ చేసుకుంటారు. నేను చికెన్ మాత్రం నేను చేశాను అనమాట. ఎందుకంటే ఇది నాకు తెలుసు, మటన్ సాంబార్ కూడా తెలుసు, కానీ ఈ బోటి మాత్రం తెలియదు అనమాట. నాకు చేదుగా అయితే వచ్చింది ఒకసారి, అందుకని నేను దాన్ని తెచ్చేది లేదు, దాన్ని చేసేది లేదనమాట. అమ్మ ఎప్పుడైనా వస్తే ఇలా అమ్మ చేత చేపించుకుంటాను తెప్పించుకొని. ఇంకా దానికైతే సంగటి చేశాను కదా మార్నింగ్, నైట్ సంగటి అనమాట ఇది. నేనైతే కొంచెం పెరుగు వేసుకొని తాగేసాను, ఇది లేట్ అయ్యేది కాబట్టి. ఇంకా పిల్లలైతే దోశ చికెన్ తింటున్నారు. ఈ బోటి అయితే కొంచెం లేటుగా అవుతుంది అనమాట, నిదానం పైన ఉడికేది కాబట్టి. అప్పటికే ఎండ కాసినా కానీ మాకు చెట్ల నీడైతే ఉంది కదా, ఇంటి ముందర చెట్లు ఉంటే అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికి సాంబార్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా అయితే పల్లెటూరు అయితే ఇలా పొయ్యిలో చేసుకునే అవకాశం ఉంటుంది, ఉపయోగించుకుంటే చాలా ఆరోగ్యంగానే ఉంటుందన్నమాట. కల్తీ ఫుడ్లు తినేదానికన్నా ఇలా ఇంట్లో చేసుకొని తినడమే బెస్ట్. నాకైతే హోటల్కి వెళ్ళడం కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం తినడమే చాలా ఇష్టము. ఇంకా మా అమ్మ వచ్చింది కదా, ఇదే స్పెషల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.